ఒకానొక సందర్భంలో గట్టిగా అరిచి ఆపాల్సిన పరిస్థితి. ఆపాము. ఆపి ఏంది మతిపోయిందా, చేయి దిగింది అని చెప్పి చేతికి చుట్టుకుంటుంటే ఏవో అని చెప్పి గట్టిగా కసురుకొని మళ్ళీ అది 2011 నేను ఇంటర్ చదువుతున్న రోజులు. ఒకరోజు నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వరుసకు చెల్లి అయ్యే అమ్మాయి పెళ్లి వాళ్ళ బంధువులలో, మా ఇళ్లలో ఆడబిడ్డగా ఆ అమ్మాయినే కన్సిడర్ చేస్తాము, ఏకైక ఆడపిల్ల, ఆ అమ్మాయి పెళ్లి కాబోతుంది, నా చెల్లి పెళ్లికి హాజరవ్వండి అని మా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ నా ఫ్రెండ్ ఫోన్ చేసి పిలవడం జరిగింది. పెళ్లిళ్లలో యాక్చువల్గా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఆ పెళ్లి సందడిని కొనసాగించడానికి అనుకోవచ్చు, ఆడవారిని అలాగే హిజ్రాలను పెళ్లికి తీసుకొని వచ్చి వాళ్ళతో డ్యాన్సులు చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈ మధ్యకాలంలో ఇంకా ఇప్పటికీ ఉంది. అయితే మా ఫ్రెండ్ యొక్క చెల్లి పెళ్లికి ఎప్పుడైతే పిలిచాడో మేమందరం ఫ్రెండ్స్ అనుకుని ఒకనొక సాయంత్రం మా ఇళ్ళలో చెప్పి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు ఒక చెరువు గట్టు ఒడ్డున ఉంటుంది. అంటే ఒక పక్క చెరువు, ఇంకొక పక్క దాన్ని ఆనుకుని ఇల్లు మొదలయ్యి అలా ఒక పల్లె ఉంటుంది. సో ఆ పల్లెలో మెయిన్ రోడ్ నుంచి టర్న్ తీసుకున్న తర్వాత దగ్గర ఒక 800 మీటర్ల దూరం వెళ్ళాక పల్లెలో అప్పుడే కమ్ముకున్న సడన్ చీకట్ల నుంచి మళ్ళీ చిన్న చిన్న వెలుతురు లైట్ల రూపంలో కనిపించడం మొదలవుతుంది. అటువంటి ఆ పల్లెలో పెళ్లి కాబట్టి మంచి పాటలు, డీజే సౌండ్ అలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. మేము వెళ్ళాము. ఆ పెళ్లిలో అంతా సందడిగా ఉంది. పెళ్లి రిసెప్షన్ అది యాక్చువల్గా. అంతా సందడిగా ఉంది. పెళ్లిలో అమ్మాయి వారు తరపు వారు, అబ్బాయి తరపు వారు అందరు వచ్చారు, అందరు హ్యాపీగా ఉన్నారు, జరుగుతుంది. సో మాటల్లో మా ఫ్రెండ్ తరపున ఒక బంధువు వరుసకు అన్నవుతాడు, మాకు పరిచయస్తారు. అతడు వచ్చేసి హిజ్రాలు వచ్చారు చూసారా, ఏం బాయిపోతారా, చూడడానికి వెళ్ళడం ఏంటి అని ఒక చిన్న క్వశ్చన్. పాండి పోదాం పాండి అని అందరూ అదేదో సెలబ్రిటీ వస్తే చూడడానికి వెళ్తున్నట్టు అందరు పాండి అంటే ఏంటది అన్నట్టు నేను వెళ్ళాను. వారికి రెడీ అవ్వడం కోసం అనుకోవచ్చు, కాస్ట్యూమ్ చేంజింగ్ కోసం అవచ్చు, విడిది ఇల్లు లాంటిది ఒకటి ఇచ్చారు. అక్కడ ఒక 2 హిజ్రాలు అలాగే ఒక ఆడ మనిషి ఉన్నారు. సో వారందరూ దగ్గర 40 ఏళ్ళు పైబడే ఉంటారు. 40 ఏళ్ళ పైబడే ఉంటారు. అయితే అందులో వాళ్ళ కోసం ఒక పెద్ద బాటిల్, అది ఏ బ్రాండో తెలియదు, ఆ మందు బాటిల్ని వాళ్ళకు తీసుకురావడం జరిగింది. ఏంటి వాళ్ళు తాగుతారా అని ఒక క్వశ్చన్ అడిగారు మా ఫ్రెండ్స్లో కూడా. నాకు కూడా అదే క్వశ్చన్ మనసులో ఉంది. తాగుతారా అంటే అవును వాళ్ళు తాగుతారు అంటే వాళ్ళ కోసం తెప్పించాం, వాళ్ళకు పలానా బ్రాండ్ కావాలి అని స్పెసిఫిక్గా చెప్పినట్టు అదే బ్రాండ్ వాళ్ళు తీసుకొని వచ్చినట్టు అలా చెప్పారు. ఇంకా కిటికీలోంచి తొంగి చూడడం, కామెడీగా ఆకతాయి మాటలు మాట్లాడడం చేస్తుంటే వాళ్ళు లోపల నుంచి తిట్టడం, లేకపోతే ఒక 2 ఫ్రెండ్స్ లోపల వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తాగడం, ఇది జరుగుతుంది. అది బాగుంది. తర్వాత మళ్ళీ మేము వెనక్కి ఎక్కడైతే రిసెప్షన్ జరుగుతుందో అక్కడికి వచ్చాం. అక్కడ ఒక స్టీల్ టేబుల్తో కట్టిన చిన్న స్టేజ్ ఉంది. ఈయనగా వాళ్ళు ఎగిరేది అన్న అంటే ఇప్పుడు మ్యూజిక్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది, వాళ్ళతో డ్యాన్సులు చేయిస్తారు, ఇక్కడ ఒక స్టేజ్ లాంటిది కట్టారు, అక్కడ ఎగురుతారు. అవునా అని చెప్పి కూర్చొని ఉన్నాము. ఆల్మోస్ట్ అందరు తిన్నారు, అయిపోయింది. ఇక వేడుక మొదలవ్వాలి. వేడుక మొదలయ్యే టైంలో వారు వచ్చారు. అప్పటికే వాళ్ళు చాలా ఫుల్గా తాగేసిన కండిషన్లో ఉన్నారు, వాళ్ళకు సోయలేదు. వాళ్ళు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ డ్యాన్సులలో అప్పుడప్పుడు మగవాళ్ళను వాళ్ళు పైకి లాక్కొని వెళ్ళడం, లేకపోతే మగవాళ్ళు వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ చేయడం, తమాషా పడడం, డ్యాన్సులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. అయితే డ్యాన్సులు చేస్తున్నారు. నేను కూడా బాగా డ్యాన్స్ చేసేవాడిని. ఈ డ్యాన్సులు పిలిస్తే నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ మా బ్యాండ్కి డ్యాన్స్ చేయడం, అది ఒక ఇంట్రెస్ట్. మ్యూజిక్ అంటేనే ఆగేవాళ్ళం కాదు. సో నేను కూడా డ్యాన్స్ చేసే బ్యాచ్లో ఉంటాను. కానీ నేను సోలోగా డ్యాన్స్ చేయడానికి ఇట్లా హిజరాలతో కావచ్చు లేదా ఆడవాళ్ళతో డ్యాన్స్ చేయడానికి నాకు అప్పటి వరకు ఆ అనుభవం లేదు. కొత్తగా అనిపించింది. నాకు ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడక జంకాను, వెళ్ళలేదు. బలవంతంగా లాగారు, స్టేజ్ పైకి గుంజారు, బాగా చేసావు కదా, ఏదో తమాషాలు పడతాను, ఆ పెద్ద హెచ్చలు పడతాను, అది ఇది అని తిట్టారు. వదిలేయండిరా అనే స్థాయికి తెచ్చి నన్ను వదిలేసి కూర్చోబెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళని గమనిస్తున్నాను, ఆ తమాషా జరుగుతున్నాయి, ఒక పక్క బంధువులు చూస్తున్నారు, విజిల్స్ చేస్తున్నారు, చూస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఒక్క సందర్భంలో ఏమైందంటే ఒక హిజ్రా కొద్దిగా అలసిపోయినట్టు అనిపించి పక్కకు వెళ్ళి కూర్చున్నారు. ఇంకా
ఇంకా మిగతా ఇద్దరు వచ్చేసి డాన్స్ చేస్తున్నప్పుడు ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారి చేతిలోని బ్యాంగిల్స్ రైట్ హ్యాండ్ బ్యాంగిల్స్ అన్ని పగిలిపోయాయి. సడన్ గా పగిలి అన్ని కింద పడిపోయాయి. అయితే ఆ పగిలి కింద పడిపోయినది కూడా సోయలు లేకుండా వాటిని తొక్కుతూ వాటి మీద ఎగురుతూ అది చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గాజులు పడ్డాయి అని ఒకరిద్దరు వెళ్ళి అది తీయడము, వాళ్ళు ఎగురుతూనే ఉన్నారు. అందులో చేతికి అందిన కాడికి తీయడం అది చేశారు, బాగుంది. కానీ ఆ ఆడమనిషి చేతి నుంచి రక్తం ఇలా మణికట్టు మీదుగా వేళ్ల నుంచి ఇలా కిందికి కారి పడిపోతుంది. లిటరల్ గా ఒకరిద్దరి షర్ట్ల మీద కూడా పడింది. అంత రక్తం అంత ఫాస్ట్ గా వెళ్తూ ఉంది. అయినా ఆమె ఆగడం లేదు, డాన్స్ చేస్తూనే ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ ఆ జోష్ లో ఆ తమాషాలో అట్లనే వెళ్తుంది. అక్కడంతా తమాషా వాతావరణం ఉంది, హ్యాపీ. కానీ ఆమెకు ఏమైంది ఆమెకు తెలీదు, ప్లస్ అక్కడ వాళ్ళు అది పట్టించుకోవడం లేదు. ఒకనొక సందర్భంలో గట్టిగా అరిచి ఆపాల్సిన పరిస్థితి. ఆపి ఏంది మతిపోయిందా, చేయి దిగింది అని చెప్పి చేతికి చుట్టుకుతుంటే ఏవో అని చెప్పి గట్టిగా కసురుకొని మళ్ళీ గుర్తు ఉంది. అక్కడ ఆమె చేయి పట్టుకొని లాగి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆమె వినే పరిస్థితుల్లో లేదు. తర్వాత చూశాను చేతికి ఎలాగోలాగా ఒక చిన్న క్లాత్ చుట్టేటట్టు చేశారు. అంటే పెద్ద గాయం కాదు, కానీ బాగా కరెక్ట్ గా బాగా బ్లడ్ వచ్చే పాయింట్ లో రక్తం కారిపోతుంది కాబట్టి చేసింది. అలా అవుతుంది. చూస్తున్నాను, ఆమె వైపే చూస్తున్నాను. ఆ దీర్ఘమైన చూపు ఎంతవరకు వెళ్ళిందంటే ఒక కోపం లాంటి స్థాయికి వెళ్ళింది అనమాట. తర్వాత కొద్దిసేపు తర్వాత ఆమె అరిచి కిందికి వచ్చి కూర్చున్నప్పుడు పక్కనే వెళ్ళి కూర్చొని అలాగే చూస్తున్నాను చేతి వైపు. ఏంటి ఈమె ఇంతగా డాన్స్ చేస్తుంది, ఏంటి ఇంత సోయ లేకుండా, అంత తాగడం అవసరమా, అసలు మీరు ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు, ఇలా డాన్స్ చేయించడం ఏంది? ఒక పక్క వాళ్ళకేమో సంతోషం, ఇక్కడ వీళ్ళకి ఇంత నొప్పి జరుగుతున్నా వీళ్ళు ఇంత పట్టించుకోకుండా ఏంది? తర్వాత మెల్లగా మాట్లాడాలనిపించి, నీకు చేయి తెగింది తెలియలేదా, నీకు నొప్పి తెలియడం లేదా, నువ్వు మనిషివి కదా, నీకు ఇదేం తెలియదా, అసలు నువ్వైనా ఏంటి ఇది చేస్తున్నావు ఇక్కడ అని అన్నట్టు అడుగుతూ తెలిసింది ఏంటంటే ఆమె ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆమె ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఆమె. ఇంకా షాకింగ్ గా అనిపించింది. అంటే లిటరల్ గా ఏంటంటే ఈ సాంప్రదాయాలు అది పాటించే వాళ్ళ ప్రకారం ఇంట్లో ఉండే వాళ్ళు బయటికి రావడం ఏంటి, ఆడవాళ్ళు ఇంత అసహ్యంగా డాన్స్ చేయడం ఏంటి అని నా ఆలోచన తీరు ఒక రకంగా ఉంది అప్పుడు అని ఆలోచిస్తూ అలా అనుకుంటూ ఆమె గురించి ఇంకా మాట్లాడుతున్నాను. సో నేను అడుగుతున్న తీరు ఆమె గురించి తెలుసుకోవాలి అని, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు, ఇలా ఎందుకు వెళ్తున్నావు, వీళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అన్నప్పుడు ఆమె ఓపెన్ అప్ అయిన విషయం ఏంటి అంటే ఆమెకి ఇంకా కోపం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత విని కోపం వచ్చింది. ఆ కోపం ఎలా ఉందంటే కళ్ళలో కన్నీరు ఉంది, అవి నిజంగా బాధతో వస్తున్న కన్నీరు. అలాగే మాటలో ఒక ఉక్రోషం ఉంది, బాధతో కూడిన ఒక ఉక్రోషం కనిపిస్తుంది. ఏం చెప్పమంటావు, మొగుడు చచ్చాడు, పెళ్ళి అయిన 2 ఏళ్లకే మొగుడు చచ్చాడు, సంపాదించే వాళ్ళు లేరు, మా మొగుడు గాని అన్నలేమో ఆస్తులు పంచుకొని పోయినారు, ఎవడు పట్టించుకోవడం లే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ నెట సాకేది, ఏం చేసేది చెప్పు వై అని ఇలాగే కసురుకుంటూ కోపంగా మాట్లాడేది. ఇంకా తర్వాత కొద్దిసేపటి వరకు నిశ్శబ్దం, ఏం లేదు. ఎంత నిశ్శబ్దం అంటే ఇంకేం మాట్లాడకుండా అలాగే ఏడుస్తూ ఉంది. ఆ దెబ్బకు ఆమెకు మత్తు దిగిందా లేకపోతే ఆమెకు నొప్పి తెలిసిందా నాకేం అర్థం కాలేదు. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల తాను ఎటు పోలేని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో తనకు చేతనైన దాంట్లో ఏదో ఒకటి చేసి తన కుటుంబాన్ని పోషించాలి అనుకుని ఆమె ఈ వృత్తిలోకి దిగి ఇలా ప్రజలకు అది ఆనందం అనిపించవచ్చు, వినోదం అనొచ్చు, ఇంకోటి ఏమన్నా అనొచ్చు. కానీ అలా వారికి వారే తన శరీరం ఎంత గుల్లైపోతున్నా, నొప్పి ఉన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా వాటిని భరిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు అసభ్యంగా తాకుతూ ఉంటారు కూడా. ఇది కూడా నేను బాగా గమనించాను. ఎక్కడ కూడా జరిగేది ఇది, అసభ్యంగా తాకుతూ ఉండడం ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళను అసభ్యకరమైన మాటలు అడగడం జరుగుతుంటుంది. డాన్స్లలో, పెళ్లి డాన్స్లలో మ్యూజిక్ మరీ ఘోరంగా కొట్టి ఫాస్ట్ స్టెప్స్ చేయించే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. అన్నిటినీ వాళ్ళు తట్టుకొని చేస్తుంటారు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఒళ్ళు నొప్పి తెలియకుండా, సోయ లేకుండా ఎగరాలంటే మందు కావాలి. పాయింట్ 1, మందు అందుకు తాగడం మొదలుపెట్టాను. పాయింట్ 2, ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళను ఇట్లా చేయడం లే. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆమె చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళని ఇట్లా ఎగరనీయడం లేపి నేను మాత్రమే పోతా, వాళ్ళు నేను ఇట్లా ఎగరనీకి వచ్చినప్పుడు వాళ్ళు అవగాడు ఉంటారు. ఏమనుకున్నావో, నేను అట్లా మళ్ళీ తప్పుడు దాన్ని కాదు, నాకు చేతనైన కాడికి ఎగురుతానా, నాకు చేతనైన కాడికి చేసుకుంటానా, నేను ఎవరిని అడుక్కోవడం లే, ఎవరి దగ్గర ఏం చేసి చేయడం లే, అర్థమవుతుందా
కానీ ఇది తప్పదు, నాకు ఏం చేయమంటావు? చదువులే, ఇంట్లో చిన్నప్పుడు చదివిలే, చదువు లేదు, ఏదైనా పని చేసుకుందామంటే ఏం ఉద్యోగం లేదు, ఎవడు పెట్టేవాడు లేడు, పిలిచేవాడు లేడు, అడిగేవాడు లేడు, తిన్నావా పడుకున్నావా, అసలు ఏమి నొప్పి ఏం బాధ అని అడిగేటోడు ఎవడు లేకుంటే ఏం చేయమంటావు పోయి అంటే, ఆమె నాతో ఆబ్వియస్లీ వయసులో పెద్దది కాబట్టి ఆమె ఏమంటున్నా నాకు అంత తిట్టినట్టు ఏమో అన్నట్టు అనిపించలేదు. కానీ ఆమె మనసు ఏదైతే ఓపెన్ అప్ అవుతుందో, తన యొక్క బాధను ఏ విధంగా వ్యక్తపరుస్తుందో అది మాత్రమే నాకు అర్థమవుతుంది. అలా ఆ రోజు ఆ పెద్దావిడ యొక్క మాటల్లో ఆమె వయసుకు మించిన పనులు, ఆమె ఆరోగ్యానికి ఆమె వయసుకు తగ్గట్టుగా చేయలేని పనులు కూడా ఒక కుటుంబ భారాన్ని లేదా కుటుంబాన్ని పోషించడం కోసం, తన పిల్లల బంగారు భవిష్యత్తును ఏదో రకంగా తీర్చిదిద్దడం కోసం తన పిల్లలకు తెలియకుండా ఈ పనిని చేస్తూ ఉండడం అనేది నన్ను బాగా కదిలించింది. సో ఆమె చెప్తున్న ప్రకారము ఆమె కుటుంబాన్ని గడపడం కోసం ఆమె ఇట్లాంటి పనుల్లోకి వచ్చింది. నేను ఇక్కడ పెళ్లిళ్ళకు పిలిపించి డాన్స్ చేయించే పార్టీల గురించి మాట్లాడలేదు, అది వాళ్ళకి వినోదం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హ్యాపీగా ఉంచడం కోసం డబ్బున్న వాళ్ళు చేసుకునేది. అలాగని ఇలాంటి రాపుదామా అంటే, ఇలాంటి వృత్తుల్లోకి వచ్చేవారు రెండు రకాలుగా, ఇలా ఒక కోణంలో చూసుకుంటే ఎటు పోలేని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో ఇట్లా ఏదో ఒకటి చేసి బతకాలనుకునే, అంటే జీవితంలో ఎదురెడ్డి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ఎలాగో అలా బతికేద్దాం అనుకునే రకం ఒకరు. ఇంకొకటి సభ్య సమాజం వారి యొక్క లింగాన్ని గుర్తించక, వారి యొక్క అవసరాన్ని గుర్తించక, వారి యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా వారిని ఈ సమాజం నుంచి ఇంకొక లింగం అనేది స్త్రీ పురుషుడు లేదా ఆడ మగ అనే లింగం తప్పించి ఇంకొక లింగం అనేది ఉండకూడదు అనే మనస్తత్వం ఉన్న సమాజంలో వారికి ఎటు పోలేని ఏమి చేయలేని పరిస్థితులు వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ పనులను చేయడము, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా అర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా వారు ఇలా డాన్స్ చేయడానికి, శుభకార్యాల్లో ఇతరులను ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఏ పెళ్లిలో ఎవరైనా హిజ్రాలో డాన్స్ చేసినా, లేదా ఇప్పటికీ ఎక్కడైనా ఆర్కెస్ట్రా లాంటిది అక్కడ చోట ఆడవాళ్ళు వచ్చి డాన్స్ చేస్తున్నా, నాకు ఆ 40 ఏళ్ళ పెద్దావిడ ఎవరైతే ఉందో ఆవిడే కనిపిస్తూ ఉంటుంది, ఆమె చెప్పిన మాటలే కనిపిస్తుంటాయి. కాబట్టి వాళ్ళ మీద ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చేస్తున్న పనిలో తప్పు లేదనిపిస్తుంటుంది. వారిని ఇంకా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నందుకు గర్వంగా అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి సన్నివేశాలు, సంఘటనలు మీరు కూడా చాలా చూసే ఉంటారు. సో ఇకపై ఎప్పుడైనా ఇలా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చి పెళ్లిళ్లలో మీ కుటుంబ సభ్యులని ఆనందింపజేయడానికి, మిమ్మల్ని మనోరంజింపజేయడం కోసం వాళ్ళు చేసే డాన్సులను చులకనగా చూడొద్దు. అలాగే వారికి కొన్ని సందర్భాల్లో అన్నం కూడా పెట్టకుండా, అన్నం కూడా దొరకని పరిస్థితుల్లో కూడా చేస్తుంటారు, అలా కూడా ఉంది. కొన్ని చోట్ల అన్ని చూసుకుంటారు, వాళ్ళకు మంది అడిగితే మందిస్తారు, అన్నం అడిగితే ఏం కావాలంటే అది పెట్టి చేయిస్తారు. కానీ మధ్య మధ్యలో వాళ్ళకు కూడా డాన్స్ బ్రేక్ అనేది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళను మనం సాటి మనుషులుగానే గుర్తించాలనేది నా ఉద్దేశం. ఈ యొక్క వీడియో గురించి మీ సలహాలను లేదా మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.